ఛానల్ టెక్ విత్ రెడ్డి. నిన్నటి వీడియోలో మనం టైల్ ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, టైల్ ఇన్స్టెన్స్‌లో ఏ ఏ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, వాటి యొక్క యూసేజ్ ఏంటి, వార్ ప్లాట్‌ఫార్మ్ అడ్మిన్ సెంటర్ ఉన్నాయి, వాటి యూసేజెస్ ఏంటి అనేది మనం నిన్నటి వీడియోలో మనం తెలుసుకుందాం. ఈరోజు వీడియోలో మనం ఈ ఈ ఫ్రంట్ ఎండ్ గురించి తెలుసుకుందాం. అంటే ఈ యూఆర్ఎల్ మనకు ఎలా అర్థం చేసుకోవాలి, ఇవి ఏంటి, మనం ఈరోజు ఫెమిలియర్ విత్ ద సిస్టమ్ అనమాట. ఎలా వాటి యొక్క యూసేజెస్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, వేటి ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నిన్నటి వీడియోస్ ఎవరు చూడకుండా ఉంటే లింక్ అనేది ఐ బటన్లో ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చెక్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది యూఆర్ఎల్ అనేది స్టార్టింగ్. ఈ యూఆర్ఎల్ హెచ్టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. ఇది మనకి యూఆర్ఎల్ అనమాట. డైనమిక్ సిఆర్ఎం యొక్క యూఆర్ఎల్ ఇది. మెయిన్ డాట్ ఏఎక్స్పిఎక్స్ అనేది ఈ పేజ్ మనకి దేంతో బిల్డ్ అవుతుందంటే .asp.net మనకి బిల్డ్ అవుతుంది. అందువలన ఇక్కడ మనకి .aspx అనేది వచ్చింది. ఇది యాప్ ఐడి అనమాట. ఈ యాప్ ఐడి ఏ యాప్ ఐడి అంటే ఇది దేనికి యాప్ ఐడి అంటే ఈ సేల్స్ అనేది ఒక యాప్ అనమాట. అది ఏం యాప్ అంటే మోడల్ డ్రివెన్ యాప్ అంటారు. దాని యొక్క ఐడి అనమాట ఇది. ప్రతి దానికి ఇప్పుడు ఒక రికార్డ్కి ఒక జియో ఐడి ఉంటుంది, ఒక యాప్కి జియో ఐడి ఉంటుంది, ఇంకోటి వ్యూకి జియో ఐడి ఉంటుంది, ఎంటిటీకి జియో ఐడి ఉంటుంది. ప్రతి ఒక్క దానికి జియో ఐడీస్ అనేది ఉంటాయి. ఈ జియో ఐడీస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన డెవలపర్స్ ట్రాకింగ్ పర్పస్కి కోడ్లు యూజ్ చేయడానికి కానీ, లేదా కోడింగ్లో లేదా ఐడెంటిఫై ఏది దేనికి అనేది మనకి గుర్తుండాలి కదా బ్యాక్ ఎండ్లో. కాబట్టి జియో ఐడి అని ప్రతి ఒక్క దానికి ఉంటుంది అనమాట. జియో ఐడి టోటల్ 32 క్యారెక్టర్స్ ఉంటుంది. ఇది 8 క్యారెక్టర్స్ ఉంటుంది. AF796B6 8B అనేది 8 క్యారెక్టర్స్. ఇది 4 4 4 12 టోటల్ 32 క్యారెక్టర్స్ ఉంటుంది. వేటికైనా కామన్ అనమాట. ఫర్ ట్రాకింగ్ పర్పస్ జియో ఐడి 32 క్యారెక్టర్స్ ఉంటుంది. ఎంటిటీస్కైనా, రికార్డ్స్కైనా, వ్యూస్కైనా, వేటికైనా కోడింగ్లో మనము ట్రాక్ చేసుకోవడానికి అనేది. ఇది పేజ్ టైప్ పేజ్ టైప్ అనేది ఎంటిటీ లిస్ట్ అనమాట. ఇప్పుడు ఎంటిటీ లిస్ట్ అనేది ఎందుకు వచ్చింది అనేది మీకు కాసేపు ఉంటే అర్థమవుతుంది. ఈటీఎన్ అంటే ఎంటిటీ అనమాట. ఎంటిటీ ఇది అకౌంట్ అనేది ఎంటిటీ కాబట్టి ఎంటిటీ అనేది వచ్చింది ఇక్కడ. ఎంటిటీ అనేది వచ్చింది. ఈటీఎన్ ఈజ్ ఈక్వల్ ఎంటిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంటాక్ట్ క్లిక్ చేశాను, కాంటాక్ట్ వస్తుంది ఇక్కడ. ఏ ఎంటిటీ క్లిక్ చేస్తే ఆ ఎంటిటీ ఇక్కడ ఈటీఎన్లో కనిపిస్తుంది. యాప్ ఐడి అనేది కామన్ అనమాట. ఇప్పుడు నేను కాంటాక్ట్ క్లిక్ చేసిన యాప్ ఐడి అనేది కామన్. చూడండి యాప్ ఐడి. ఇప్పుడు నేను అకౌంట్స్ క్లిక్ చేసిన యాప్ ఐడి అనేది సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వ్యూ ఐడి అనమాట. ఈ వ్యూ ఐడి ఇది ఏంటి? వ్యూ ఐడి అంటే ఇక్కడ మై యాక్టివ్ అకౌంట్స్ అనేది వ్యూ అనమాట. ఇక్కడ అన్ని అకౌంట్స్లో ఉన్న వ్యూస్ అనమాట. ఇప్పుడు నేను ఆల్ అకౌంట్స్ వ్యూలో క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ యాక్టివ్ అకౌంట్స్లో వ్యూ క్లిక్ చేస్తే వ్యూ అనేది చేంజ్ అయిపోతుంది. ఇది వ్యూ టైప్ ఎందుకంటే 1039 వ్యూ టైప్ ఇచ్చుకోవాలి 1039. ఇప్పుడు నువ్వు ఏ ఎంటిటీ తీసుకున్నా, ఏ వ్యూస్ అవుట్ ఆఫ్ బాక్స్ వ్యూస్ తీసుకున్నా, సిస్టమ్ వ్యూస్కి కామన్గా 1039 అనేది 4 డిజిట్స్ నెంబర్ కామన్గా ఉంటుంది. నువ్వు అవుట్ ఆఫ్ బాక్స్ ఎంటిటీ తీసుకో లేదా సిస్టమ్ ఎంటిటీస్ తీసుకో, వ్యూ టైప్ అనేది కామన్. ఒకవేళ నువ్వు వ్యూ అనేది పర్సనల్ వ్యూ అయితే ఆ వ్యూ ఐడి ఇక్కడ 1039 బదులు ఇంకో 4 డిజిట్స్ వేరే డిఫరెంట్ వస్తుంది అనమాట. అది కూడా పర్సనల్ వ్యూస్కి కామన్, అది డిఫరెంట్. ఇప్పుడు మనకి ఇది అకౌంట్స్ అనేది అవుట్ ఆఫ్ బాక్స్ ఎంటిటీ అనమాట. బై డిఫాల్ట్గా మనకు ట్రయల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు మైక్రోసాఫ్ట్ వాడు బై డిఫాల్ట్గా అకౌంట్స్ అవుట్ ఆఫ్ బాక్స్ ఎంటిటీస్ ఇస్తాడనమాట. ఎంటిటీస్ ఈ అవుట్ ఆఫ్ బాక్స్ ఎంటిటీస్ ఏమి అంటే అకౌంట్స్, కాంటాక్ట్స్, లీడ్స్, ఆపర్చునిటీస్, కోడ్స్, ఆర్డర్, ఇన్వాయిస్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట బ్యాక్ ఎండ్. అవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను. ఇంకొకటి ఒకవేళ ఇది పర్సనల్ వ్యూ అయితే కనుక పర్సనల్ వ్యూకి ఈ 4 డిజిట్స్ నెంబర్ చేంజ్ అవుతుంది. అది కూడా ఏ పర్సనల్ వ్యూ అయితే తీసుకోండి, ఇది కామన్గా ఉంటుంది. ఇది ఇప్పుడు అకౌంట్స్ అనేది అవుట్ ఆఫ్ బాక్స్ ఎంటిటీ అని చెప్పాను. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అకౌంట్ ఎంటిటీ ఉన్నప్పుడు అకౌంట్లో ఉన్న వ్యూస్ కూడా అవుట్ ఆఫ్ బాక్స్ వ్యూ అవుతుంది. కాబట్టి బై డిఫాల్ట్గా నువ్వు ఏ వ్యూ తీసుకున్నా ఇక్కడ వ్యూ టైప్ అనేది 1039 మాత్రమే ఉంటుంది. ఒకవేళ వ్యూ ఐడి నువ్వు చేంజ్ చేసావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ అకౌంట్స్ పెట్టావు, వ్యూ ఐడి ఏమైంటుంది? చేంజ్ అయ్యింది. ఇక్కడ వ్యూ ఐడి అనమాట. ఈ వ్యూ ఐడి కూడా 32 క్యారెక్టర్స్ ఉంటుంది. 8 4 4 4 12. యాప్ ఐడి అకౌంట్స్కి, కాంటాక్ట్స్కి ఇక్కడ మొత్తం యాప్ ఐడి అనేది కామన్గా ఉంటుంది. ఇప్పుడు ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో మీరు కామెంట్స్ చేయండి, నేను వాటికి రిప్లైస్ ఇస్తాను. లేదా మీరు నా వాట్సాప్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, వాట్సాప్లో జాయిన్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, పర్సనల్గా వాళ్ళకి కనెక్ట్ అయ్యి నేను
గైడెన్స్ ఇస్తాం. ఇది పవర్ యాప్స్ అనేది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్లో ఫోర్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటి? పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, కోపైలట్ స్టూడియో, పవర్ బిఐ. ఈ 4 కాంపోనెంట్స్ ఉన్నాయి ఒక పవర్ ప్లాట్ఫామ్లో. 4 కాంపోనెంట్స్. ఆ 4 కాంపోనెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఈ డాట్స్ సింబల్స్ ఉన్నాయి కదా, ఆ డాట్ సింబల్స్ క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తాయి అనమాట. పవర్ ఆటోమేట్, పవర్ యాప్స్, పవర్ పేజెస్. ఈ పవర్ పేజెస్ ఏంటి అంటే ఈ పవర్ యాప్స్లోని ఇంకో ఇంకో కాంపోనెంట్ లాగా, లైక్ పవర్ వెబ్సైట్ బిల్డ్ చేసుకోవడం కానీ, లేదా కొత్త కొత్త వెబ్సైట్స్ క్రియేట్ చేయడం, అంతా డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేస్ లాగానే ఉంటుంది. ఇంకొకటి క్యాన్వాస్ యాప్స్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇది డిజైన్ చేసి ఇచ్చాడు మొత్తం. ఈ యూఐ అనేది ఆల్రెడీ డిజైన్ చేసి ఇచ్చాడు. అదే క్యాన్వాస్ యాప్ అయితే ఎవ్రీథింగ్ మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు డిలీట్ బటన్ ఉంది ఇక్కడ క్యాన్వాస్ యాప్లో, అది కూడా మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ వాడు కొంచెం మనకు తయారు చేసి ఇచ్చాడు కదా మైక్రోసాఫ్ట్ వాడు. అదైతే క్యాన్వాస్ యాప్లో అయితే ఎవ్రీథింగ్ మనమే క్రియేట్ చేసుకోవాలి, ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్. ఈ ఈ ఇది ఉంది కదా, ఇది లెఫ్ట్ సైడ్ ఉండేదంతా నావిగేషన్ అంటారు అనమాట. ఈ నావిగేషన్ అంటారు లెఫ్ట్ సైడ్లో. ఇది ఇది గ్రూప్ ఉంటారు. ఇది మొత్తం నావిగేషన్ అంటారు. ఇక్కడ ప్రీవియస్ ఇంటర్ఫేస్ ఎలా ఉండేదంటే కింద ఇక్కడ ఏరియాస్ అనేది కూడా ఉండేదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్స్ అని క్లిక్ చేస్తే ఇది వచ్చింది. ఇంకో సర్వీస్ క్లిక్ చేసింటే ఇక్కడ మారుతూ ఉండేది అనమాట. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అప్డేట్స్ వేవ్ 1 వేవ్ 2లో వచ్చినప్పుడల్లా కొత్త కొత్త చేంజెస్ తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి అవి కూడా మనకు మారిపోతూ ఉన్నాయి ఇప్పటికి. ఇంకొకటి ఇది ఇది నావిగేషన్ అంటారు. ఇది ఏరియా అంటారు. న్యూ గ్రూప్ అనేది ఏరియా, గ్రూప్స్ అంటారు అనమాట. ఇది గ్రూప్ అంటారు. ఈ గ్రూప్స్లో మనకి సబ్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. సబ్ ఏరియాస్ ఏంటంటే అకౌంట్స్, కాంటాక్ట్స్. ఇక్కడ మనం ఇంకా స్పేస్ ఉంది కదా, ఇంకా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా యాడ్ చేయాలి, వాటి ఎలా మనం ఎట్లా యాడ్ చేయాలి, బ్యాక్ ఎండ్లో ఏమేమి చేయాలి, సెట్టింగ్స్, అవన్నీ నీకు వచ్చే క్లాసెస్లో మనకి డీటెయిల్గా చెప్తాను నేను. ఇది సేల్స్ అనేది మోడల్ డ్రివెన్ యాప్ అనమాట. చెప్పాను కదా, ఈ సేల్స్ మోడల్ డ్రివెన్ యాప్ GUID వ్యూలో ఉంటుంది చూడండి. ఇక్కడ వ్యూలో ఉంటుంది. ఇప్పుడు సేల్స్ క్లిక్ చేస్తే ఇంకా మనకి మల్టిపుల్ మోడల్ డ్రివెన్ యాప్స్ మనకు బై డిఫాల్ట్గా వచ్చేసాయి. ట్రయల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు బై డిఫాల్ట్గా ఇచ్చేసాయి. ఇప్పుడు మనం ఇంకో మోడల్ డ్రివెన్ యాప్ క్లిక్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ ఇది కూడా సేమ్, ఆల్మోస్ట్ సేమ్ అనమాట. అక్కడ ఏముందంటే అక్కడ యాక్టివిటీస్, డాష్బోర్డ్స్ లేవు. ఇక్కడ వాడు CRM మోడల్ డ్రివెన్ యాప్లో వాడు ఇన్బిల్ట్గా ఈ రెండు కూడా ఇచ్చేసాడు. కాబట్టి చెప్తున్నాను కదా, అదే మైక్రోసాఫ్ట్ వాడు కొత్త కొత్త చేంజెస్ ప్రతి ఇయర్ తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి మనకు వచ్చే రోజులలో మనకు అప్డేట్స్ ఏ వస్తున్నాయి, ఏ పోతున్నాయి అనేది మనకు అవగాహన ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇది నావిగేషన్ అని చెప్పాను. చూడండి, ఇక్కడ ఏరియా ఉంది. చూడండి అక్కడ ఇంతకుముందు ఇంకో మోడల్, ఇక్కడ సేల్స్ అనే మోడల్ డ్రివెన్ యాప్ అని చెప్పాను కదా, ఇక్కడ ఏరియా కూడా ఉండేది. ఇప్పుడు ఏరియాలో సేల్స్, సర్వీస్, మార్కెటింగ్ ఉండేది ఇప్పుడు అది లేవు. ఇప్పుడు ఇంకో నేను CRM హబ్ అనే మోడల్ డ్రివెన్ యాప్ తీసుకుని ఇక్కడ వాడి ఏరియాస్ అనేది ఇచ్చాడు. చూడండి, ఏరియాలో ఇవి ఉన్నాయి. ఇప్పుడు ట్రైనింగ్లో ఇవి మారుతాయి. చూడండి, కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఇది నావిగేషన్, ఇది ఏరియా, ఇది గ్రూప్స్, మై వర్క్, కస్టమర్స్ అనే గ్రూప్స్ అనమాట. గ్రూప్స్లో మనకి సబ్ ఏరియాస్ ఉన్నాయి. సబ్ ఏరియాస్ ఇది నావిగేషన్, కోర్ అనేది ఏరియా, మై వర్క్, కస్టమర్స్ అనేది గ్రూప్స్, యాక్టివిటీస్, డాష్బోర్డ్స్, అకౌంట్స్, కాంటాక్ట్స్ అనేవి సబ్ ఏరియాస్ అనమాట. ఇవి బాగా గుర్తుపెట్టుకుని, ఇవి చాలా వెరీ ఇంపార్టెంట్ బేసిక్స్. ఇది రిబ్బన్ బార్ అనమాట. రిబ్బన్ బార్లో మనకి మల్టిపుల్ బటన్స్ ఉన్నాయన్నమాట. ఆ బటన్స్ ఇవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు బ్యాక్ ఎండ్లో. అవి వచ్చే క్లాసులలో చెప్తాం. మనకి ఏ బటన్ మనం పెట్టుకోవాలన్నా, తీసేయాలన్నా బ్యాక్ ఎండ్లో ప్రతి ఒక్క ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేసి ఉంటారు. మనం డిలీట్ చేసే ముందు మనకు వాటి పర్పస్ ఏంటి, అవి ఎక్కడ డిలీట్ చేస్తారు, ఎక్కడ యాడ్ చేస్తారు, అవి డిలీట్ చేస్తే మళ్ళీ బ్యాక్ ఎండ్ ఇంకో ఫంక్షనాలిటీ దానికి అటాచ్ అయ్యి ఉంటుంది. అవన్నీ చేంజ్ అవ్వకుండా మనం ఖచ్చితంగా మనకు తెలిసింటేనే అవి డిలీట్ చేయడం కానీ, యాడ్ చేయడం కానీ చేయాలి. ఈ బటన్స్ మనము జావా స్క్రిప్ట్లో బాగా యూజ్ చేస్తాము. అవి వచ్చే క్లాసులలో చెప్తాం. ఈ షో ఏ చార్ట్ అంటే ఇప్పుడు క్లిక్ చేస్తే చార్ట్స్ కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు నా దగ్గర ఏ రికార్డ్స్ లేవు, అందువల్ల ఏమి చూపించలేదు. ఈ టాస్క్, అపాయింట్మెంట్, ఫోన్ కాల్స్, లెటర్, ఫ్యాక్స్ ఇవన్నీ ఏంటి అంటే యాక్టివిటీస్ అనమాట. యాక్టివిటీస్లో ఇప్పుడు లీడ్స్లో యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. యాక్టివిటీస్లో టాస్క్, ఈమెయిల్, అపాయింట్మెంట్, ఫోన్ కాల్. ఇప్పుడు లీడ్ అంటే ఏదైనా అవ్వచ్చు అనమాట. ఒక టాస్క్ అయినా అవ్వచ్చు, ఒక ఈమెయిల్ అయినా అవ్వచ్చు, అపాయింట్మెంట్ అయినా ఉండొచ్చు, ఫోన్ కాల్ అయినా ఉండొచ్చు, లేదా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి అనమాట లీడ్లో. అవి లీడ్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి, డిలీట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా రికార్డ్స్ ఉండి డిలీట్ చేయాలంటే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఏదైనా ఈమెయిల్కి లింక్ పంపించాలంటే లింక్ అయిపోతుంది.
అట్లా మనకు ఈ బటన్స్ అన్నీ మనకు వచ్చే క్లాస్‌లలో వాటి పర్పస్ ఏంటని తెలుసుకుందాము. ఇప్పుడు మనం ప్రాక్టీస్ కోసము సేల్స్ అనే మోడల్ డ్రివెన్ యాప్ గురించి మోడల్ డ్రివెన్ యాప్‌లోనే చేద్దాం. ఇది మోడల్ డ్రివెన్ యాప్స్ అన్నమాట. చూడండి అక్కడ కొన్ని బటన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ కొన్ని క్వెషన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ, ఇక్కడ మై యాక్టివ్ అకౌంట్స్ ఉంది కదా! వీటిని వ్యూస్ అంటారన్నమాట. ఈ అకౌంట్ ఎంటిటీస్‌లో ఈ అకౌంట్ ఎంటిటీలో ఈ వ్యూస్ అన్నమాట. ఇవన్నీ వ్యూస్. అకౌంట్ ఎంటిటీ కాంపోనెంట్స్ ఏ ఏ అంటే ఫార్మ్స్, ఫీల్డ్స్, వ్యూస్, బిజినెస్ రూల్స్, డాష్‌బోర్డ్స్ ఇవన్నీ ఎంటిటీ కాంపోనెంట్స్ అన్నమాట. ఈ ఎంటిటీస్‌లో కాంపోనెంట్ వ్యూ గూడా అని చెప్పాను గదా! ఈ వ్యూస్ అన్నమాట. ఇప్పుడు మనం యాడ్ అకౌంట్స్ క్లిక్ చేస్తే ఆ వ్యూలో కనిపిస్తుంది. మనము ఇక్కడ కూడా కొత్తగా మనం వ్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు బ్యాక్ ఎండ్‌లో. ఇక్కడ పర్సనల్ వ్యూస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ సిస్టమ్ వ్యూస్ అన్నమాట. ఇవి మనకు పర్సనల్ వ్యూ క్రియేట్ చేసుకోవాలంటే బ్యాక్ ఎండ్‌లో మనకు బ్యాక్ ఎండ్‌కెళ్ళి మనం పర్సనల్ వ్యూ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనిషి యొక్క ఐకాన్ కనిపిస్తుంది. అప్పుడు మనం ఏమనుకోవాలంటే అది పర్సనల్ వ్యూ అనుకోవాలి. ఇప్పుడు న్యూ అని క్లిక్ చేస్తే మనకి ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిందన్నమాట. ఇది మెయిన్ పేజ్ అన్నమాట. ఇది మెయిన్ పేజ్ అన్నమాట. ఈ మెయిన్ పేజ్‌లో ఇది మళ్ళీ ఇంకో బార్ ఇది రిబ్బన్ బార్ అంటారు. లేదా కొందరు కమాండ్ బార్ అంటారు. ఏదైనా ఒకటే. ఇప్పుడు ఈ న్యూ అకౌంట్ అనేది ఈ రికార్డ్ యొక్క నేమ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంట్రొడక్షన్ టు డైనమిక్స్ సిఆర్ఎం అని ఇచ్చాను. ఇప్పుడు సేవ్ క్లిక్ చేస్తే ఆ యొక్క రికార్డ్ యొక్క నేమ్ ఇక్కడ చేంజ్ అయిపోతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నంబర్ ఇస్తాను. సేవ్ చేస్తాను. ఇది అకౌంట్ అనేది ఎంటిటీ అన్నమాట. ఈ అకౌంట్‌లో ఉన్న వ్యూ అన్నమాట. ఇవన్నీ వ్యూస్ అన్నమాట. అకౌంట్స్‌లో ఉన్న ఫార్మ్స్ ఇవి. ఇవి ఫార్మ్స్ అన్నమాట. ఇవి ఇది ఎంటిటీలో మనము ఒక వ్యూలో మనము ఒక రికార్డ్ క్రియేట్ చేస్తున్నాము. ఆ రికార్డ్ పేరు ఇంట్రొడక్షన్ టు డైనమిక్ సిఆర్ఎం. ఆ డైనమిక్ సిఆర్ఎంలో ఎంటిటీలో మల్టిపుల్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫార్మ్స్ నేమ్స్. ఆ ఫార్మ్స్‌లో ఏ ఫార్మ్‌లో మనము ఈ రికార్డ్ క్రియేట్ చేస్తున్నామంటే అకౌంట్ ఫార్మ్‌లో మనం ఈ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాం. ఇవన్నీ రిబ్బన్ బార్ అంటారు. లేకుంటే రిబ్బన్ బటన్స్ అంటారు. ఇది సేవ్ అండ్ క్లోజ్. సేవ్ చేస్తే ఆటోమేటిక్‌గా రికార్డ్ సేవ్ అయిపోతుంది. లేదా సేవ్ అండ్ క్లోజ్ చేస్తే సేవ్ చేసుకొని అది క్లోజ్ అయిపోతుంది. లేదా న్యూ అంటే ఇంకోటి ఓపెన్ అవుతుంది. వాటికి పేరు ఇస్తున్నాను. బేసిక్స్ ఆఫ్ సిఆర్ఎం అనేది పేరిస్తాను. సేవ్ చేస్తాను. సేమ్ మళ్ళీ అదే మెథడ్ అదే ఫార్మ్ అదే బటన్స్ వచ్చాయి చూడండి. రిఫ్రెష్ అంటే పేజ్ రిఫ్రెష్ అవుతుంది. ఈ డీయాక్టివేట్ అంటే ఇప్పుడు ఇది సేవ్ చేసాం కాబట్టి యాక్టివేట్‌లో ఉంది. ఇప్పుడు మనం డీయాక్టివేట్ చేయాలంటే డీయాక్టివేట్ బటన్ చేస్తే ఆ రికార్డ్ మనకి ఇక్కడ బేసిక్స్ ఆఫ్ సిఆర్ఎం ఉంది. అది ఇనాక్టివ్‌లో ఉందన్నమాట. ఇనాక్టివ్‌లో ఉన్నప్పుడు మనకి ఈ రికార్డ్ ఇక్కడ కనిపించదు. ఈ రికార్డ్ యాక్టివ్‌లో ఉంది ఇప్పుడు. చూడండి ఇక్కడ స్టేటస్ అని ఉంది కదా! స్టేటస్ ఈ 2 యాక్టివ్‌లో ఉన్నాయి. ఇది ఇనాక్టివ్‌లో ఉంది. ఇప్పుడు మై యాక్టివ్ అకౌంట్స్‌లోకెళ్తే రెండే ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఆల్ అకౌంట్స్ క్లిక్ చేస్తే 3 వస్తాయి. ఇనాక్టివ్ ఉంది. అదే ఇప్పుడు మనం ఇనాక్టివ్ అకౌంట్స్‌లోకెళ్లి చూస్తే ఒకటి ఇనాక్టివ్ ఉంది కదా రికార్డ్. ఆ ఇనాక్టివ్ ఉన్న రికార్డ్ కనిపిస్తది. ఇప్పుడు మై యాక్టివ్ అకౌంట్స్‌లోకెళ్లి ఈ రికార్డ్ ఓపెన్ చేస్తే మనం ఇంకోటి అన్ని టెస్ట్ చేద్దాం. ఒకవేళ ఇది అసైన్ ఉంది. ఈ రికార్డ్ నువ్వు ఎవరికన్నా ఇంకో యూజర్‌కి అసైన్ చేయాలంటే అసైన్ క్లిక్ చేసి ఇక్కడ మీ ఉంది. ఇక్కడ యూజర్ ఆ టీమ్ క్లిక్ చేసి ఆ యూజర్ పెట్టుకొని అసైన్ చేస్తే ఈ రికార్డ్ అనేది వాళ్ళకి అసైన్ అయిపోతుంది. లేదా నువ్వు ఈ రికార్డ్ డిలీట్ చేసుకోవాలి. నాకొద్దు ఈ రికార్డ్ అంటే డిలీట్ డిలీట్ క్లిక్ చేయాలి. ప్రాసెస్ అంటే ఇది మనకి వర్క్ ఫ్లోస్ ఇవన్నీ మనకి ఆహ్, ఉన్నప్పుడు ఈ పేజ్‌లో మనకి ఏదైతే వర్క్ ఫ్లోస్ గాని ఏంటన్నా ప్రాసెస్‌లో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయన్నమాట మళ్ళీ. అవి ఏమైనా ఈ పేజ్‌లో ఉన్నాయా లేదా అనేది ఇక్కడ ప్రాసెస్‌లోకెళ్ళి చెక్ చేయాలి. ఇంకా పవర్ ఆటోమేట్ ఫ్లోస్ ఉన్నా ఇక్కడ చెక్ చేసుకోవాలి. వర్డ్ టెంప్లేట్స్ అంటే టెంప్లేట్స్ రన్ రిపోర్ట్ ఇవన్నీ రిపోర్ట్స్ తయారు చేయడానికి యూజ్ అయితాయి. అవి వచ్చే క్లాస్‌లలో చూద్దాం. ఇప్పుడు ఈ రిబ్బన్ బార్ గురించి మీకు క్లియర్‌గా చెప్పాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను వాటిని క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఇది ఇంట్రొడక్షన్ డైనమిక్ సిఆర్ఎం అనేది రికార్డ్ నేమ్ అని చెప్పాను. ఇది అకౌంట్ అనేది ఎంటిటీ. అకౌంట్‌లో ఏ ఫార్మ్ అంటే అకౌంట్ ఫార్మ్ అన్నమాట. ఇది సమ్మరీ, డీటెయిల్స్, రిలేటెడ్ ఇవన్నీ ఏంటి అంటే సమ్మరీ అనేది ఒక ట్యాబ్ అన్నమాట. సమ్మరీ అనేది ఒక ట్యాబ్. డీటెయిల్స్ అనేది ఒక ట్యాబ్. రిలేటెడ్ అనేది రిలేటెడ్ ఏంటి అంటే అదొక చైల్డ్ ఎంటిటీ లాగా అన్నమాట. ఇప్పుడు
ఇప్పుడు ఒక అకౌంట్ ఉంది అనమాట. ఏంటి, ఇంట్రడక్షన్ టు డైనమిక్ సిఆర్ఎం అనే ఒక అకౌంట్ కి కాంటాక్ట్స్ ఎవరైనా ట్రైనింగ్ లాగా ఎవరైనా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అప్పుడు మనం అకౌంట్ అనేది పేరెంట్ ఎంటిటీ అంటాం, లేదా కాంటాక్ట్స్ అనేవి చైల్డ్ ఎంటిటీ అంటాం. అంటే అదే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్స్ లాగా. ఇప్పుడు ఒక అకౌంట్ కి ఒక ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి మల్టిపుల్ మెంబర్స్ ఉంటారండి. ఆ మల్టిపుల్ మెంబర్స్ లో ట్రైనింగ్ ఇచ్చేవాడు ఒకడే కదా, కాబట్టి వాడు పేరెంట్ అవుతాడు. అదే కోచింగ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కాబట్టి వాళ్ళు చైల్డ్ అవుతారు. ఇప్పుడు సమ్మరీ అనే ట్యాబ్‌లో అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక సెక్షన్. టైమ్ లైన్ అనేది ఒక సెక్షన్. ఇలా ఒక ట్యాబ్‌లో మల్టిపుల్ సెక్షన్స్ ఉండొచ్చు. ఒక సెక్షన్‌లో మల్టిపుల్ ఫీల్డ్స్ ఉండొచ్చు, వెబ్ రిసోర్స్ ఉండొచ్చు, ఐ ఫ్రేమ్స్ ఉండొచ్చు. ఈ వెబ్ రిసోర్స్, ఐ ఫ్రేమ్స్ ఏంటి అంటే వచ్చే క్లాస్‌లలో చూద్దాం. ఇప్పుడు ఇప్పుడు ఒక ట్యాబ్‌లో మల్టిపుల్ సెక్షన్స్ ఉండొచ్చు. ఇది ఒక సెక్షన్, ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్. ఇది ఏ కాలమ్ ఫార్మాట్ అంటే 3 కాలమ్స్ ఫార్మాట్ అన్నమాట. 1, 2, 3. లేదా డీటెయిల్స్ చూద్దాం. డీటెయిల్స్ అనే ట్యాబ్‌లో చూడండి ఇంకా చాలా ట్యాబ్స్ ఉన్నాయి. కంపెనీ ప్రొఫైల్ అనేది ఒక సెక్షను, కాంటాక్ట్ ప్రిఫరెన్సెస్ ఒక సెక్షను, బిల్లింగ్ అనేది ఒక సెక్షను, డిస్క్రిప్షన్ అనేది ఒక సెక్షను, షిప్పింగ్ అనేది ఒక సెక్షను, చైల్డ్ అకౌంట్స్ అనేది ఒక సెక్షన్ అన్నమాట. ఒక ట్యాబ్‌లో మల్టిపుల్ సెక్షన్స్ ఉండొచ్చు. ఒక సెక్షన్‌లో మల్టిపుల్ ఫీల్డ్స్ ఉండొచ్చు, వెబ్ రిసోర్స్ ఉండొచ్చు, ఐటెమ్స్ ఉండొచ్చు. ఏంటి ఆల్రెడీ ఇప్పుడు నువ్వు ఓపెన్ చేస్తేనే ఇవన్నీ వచ్చేసాయి, ఎందుకొచ్చాయి అనేది మీకు డౌట్ రావచ్చు. అవి ఎందుకొచ్చాయి అంటే మైక్రోసాఫ్ట్ వాడు మన ట్రయల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ మైక్రోసాఫ్ట్ బై డిఫాల్ట్ గా కొన్ని మోడల్ డ్రివెన్ యాప్స్ మనకి ఇన్స్టాల్ చేసుకోమని వాడు యాక్సెస్ ఇచ్చింటాడు. ఆ బ్యాక్ ఎండ్ లో డిఫాల్ట్ సొల్యూషన్ లో మనకి ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. ఏంటి, సేల్స్ సేల్స్ ఎంటిటీస్ కానీ, కస్టమర్ సర్వీస్ ఎంటిటీస్ కానీ, చాలా ఎంటిటీస్ బై డిఫాల్ట్ గా మనకి ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి. అలానే ఇప్పుడు మనకి ఈ రెండు కూడా అలానే వచ్చాయి అనమాట. అకౌంట్స్, కాంటాక్ట్స్. అకౌంట్స్ లో అకౌంట్స్ లో ఇవన్నీ బై డిఫాల్ట్ గా అకౌంట్ లో ఇంకా ఫార్మ్స్ ఉంటాయి, ఫీల్డ్స్ ఉంటాయి, రిసోర్స్ ఉంటాయి, ఐటమ్స్ ఉంటాయి, సబ్జెక్ట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి కదా. అన్ని ఇప్పుడు మనకి మెయిన్ ఫామ్ లోనే కనిపిస్తాయి. ఇప్పుడు సమ్మరీ ట్యాబ్ లో మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయి. డీటెయిల్స్ ట్యాబ్ లో మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఒక సెక్షన్ లో మళ్ళీ ఇండస్ట్రీ ఉంది, ఎస్ఐసి కోడ్ ఉంది, ఓనర్షిప్ ఉంది. కాంటాక్ట్ ప్రిఫరెన్సెస్ లో కాంటాక్ట్, ఈమెయిల్, బల్క్ ఈమెయిల్, బిల్లింగ్ లో కరెన్సీ, క్రెడిట్ లిమిట్, క్రెడిట్ హోల్డ్, పేమెంట్ టర్మ్స్, ఇవన్నీ ఎలా క్రియేట్ చేసుకోవాలి. మనం ఇలానే సేమ్ ఎగ్జాక్ట్ గా క్రియేట్ చేసుకోవచ్చు మనం కూడా బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి. అవి ఎలా క్రియేట్ చేయాలనేది మనం నిదానంగా ఆ, చూద్దాం. ఇది టైం లైన్ అనమాట. టైం లైన్ ఏంటి, టైం లైన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైం లైన్ ఎందుకు యూజ్ చేస్తాము, ఎలా సెట్ చేస్తాము అంటే బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి మనము ఫస్ట్ టైం లైన్ అనేది ఎంటిటీ ఎడిటర్ లోకి వెళ్ళి మనము ఒకటి క్లిక్ ఒకటి బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేసిన తర్వాత నోట్స్ అండ్ అటాచ్మెంట్స్ క్లిక్ చేసిన తర్వాత ఫామ్ లోకి వెళ్ళి మనం టైం లైన్ యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఈ టైం లైన్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ టైం లైన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక అపాయింట్మెంట్ కానీ, ఈమెయిల్ కానీ ఈ ఈ యూజర్ కి వచ్చింటాయో అవన్నీ ఈ టైం లైన్ లో డేట్ సహా మనకి ఇక్కడ అన్ని టైం లైన్ కనిపిస్తూ ఉంటాయి. అందుకు ఆ టైం లైన్ యూజ్ చేస్తాం. ఇది ఇవన్నీ ఇది ఇంట్రొడక్షన్ టు డైనమిక్ సిఆర్ఎం అనమాట. ఇది ఏమని చెప్పాను, రిబ్బన్ బార్ అంటాం, రిబ్బన్ లేదా కమాండ్ బార్ అని అంటాం. ఇది చూడండి ఇక్కడ బాక్స్ లాగా ఉంది చూడండి, ఇది ఏమంటారు అంటే హెడర్ అంటారు. ఇది ఏమంటారు అంటే బాడీ అంటారు అనమాట. ఇదంతా బాడీ అంటారు అనమాట. ఇది ఫూటర్ అనమాట. ఫూటర్ ఇక్కడ మనకు కనిపించదు. మనకి ఫామ్ లోకి వెళ్ళి చూస్తే గన అది కనిపిస్తుంది. అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఈ రోజు క్లాస్ కి మనము ఈ యుఆర్ఎల్ ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూపించాను. ఇంకా ఈ అకౌంట్స్, కాంటాక్ట్స్ ఎందుకు ఇక్కడ వచ్చాయి అనేది చూపించాను. ఇవి రెండు అవుట్ ఆఫ్ బాక్స్ అని చెప్పాను. ఈ ఇంకా వ్యూస్ గురించి చెప్పాను. ఇవన్నీ వ్యూస్ అనమాట. 11 ఎంటిటీస్ కి కొన్ని వ్యూస్ మైక్రోసాఫ్ట్ తోడు బై డిఫాల్ట్ గా ఇచ్చేసింటాడు. ఒకవేళ నువ్వు కొత్త ఎంటిటీ క్రియేట్ చేసుకుంటే ఆ కొత్త ఎంటిటీకి మనం ఇంకో కొన్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఉన్న వ్యూస్ లోనే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బటన్స్ గురించి చెప్పాను. ఈ ఎడిట్ కాలమ్స్, ఎడిట్ ఫిల్టర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ ఎడిట్ కాలమ్స్ అంటే క్లిక్ చేసినప్పుడు ఇది పైకి కానీ, ఇది కిందికి కానీ డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా అనమాట, అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదా ఇంకో కాలం నువ్వు ఏదైనా యాడ్ చేసుకోవాలంటే అకౌంట్ నెంబర్ అనే కాలం యాడ్ చేసుకుని ఇక్కడ అప్లై చేస్తే కనుక అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ నీకు విజిబుల్ అవుతుంది. లేదా ఒకవేళ నువ్వు డిలీట్ చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ క్లిక్ చేసి రిమూవ్ అని క్లిక్ చేస్తే అది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు చూడండి అది వెళ్ళిపోయింది. లేదా ఫిల్టర్స్ చేయాలనుకో, నువ్వు ఏదన్నా ఈ స్టేటస్ ఈక్వల్స్ ఇన్యాక్టివ్ పెడుతున్నా. ఇప్పుడు ఇన్యాక్టివ్ పెట్టి నేను ఇక్కడ అప్లై క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినప్పుడు చూడండి మనకి ఈ వ్యూ ఇన్యాక్టివ్ పెట్టి
అప్లై చేస్తున్నా. చూడండి ఒకటే వచ్చింది చూడండి. ఎందుకు ఇక్కడ ఒకటే వచ్చింది అంటే ఇది ఇన్యాక్టివ్లో ఉందన్నమాట. ఒకటే కదా మనకి ఇన్యాక్టివ్లో ఉండేది కాబట్టి అదొకటి వచ్చింది. ఇప్పుడు లేదా నేను యాక్టివ్ పెడుతున్నాను. యాక్టివ్ క్లిక్ చేసినప్పుడు మనకు 2 వస్తాయి. ఎందుకు ఈ 2 అనేది మనకి ఈ 2 యాక్టివ్‌లోనే ఉన్నాయన్నమాట. చూడండి ఈ 2 యాక్టివ్‌లోనే ఉన్నాయి. ఈ షేర్ బటన్ ఉంది కదా! ఈ 2 మనకి ఎవరికైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చన్నమాట. ఈ 2 లేకుంటే ఈ 2 మర్జ్ చేయాలనుకో ఈ 2 మర్జ్ చేయొచ్చు. అంటే ఆ 2 కలిసిపోతాయన్నమాట. 2 కాంటాక్ట్స్‌ని మర్జ్ చేయాలంటే నువ్వు డెఫినిట్‌గా 2 రికార్డ్స్‌ని సెలెక్ట్ చేసి మర్జ్ చేస్తే గన ఆ 2 రికార్డ్స్ ఒక రికార్డ్ రూపంలో మారిపోతుంది. నువ్వు ఏదైనా పవర్ బిఐలో విజువలైజ్ ఈ వ్యూకి నువ్వు ఏదైనా విజువలైజ్‌గా నువ్వు చూడాలనుకుంటే ఇక్కడ విజువలైజ్ ద వ్యూ అని క్లిక్ చేసినప్పుడు అది ఆటోమేటిక్‌గా పవర్ బిఐకి ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ పవర్ బిఐ నీకు లైసెన్స్ ఉంటే ఓపెన్ అవుతుంది. నాకు లైసెన్స్ లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నా. లేదంటే ఇక్కడ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ ఏదన్నా వర్డ్ గాని నువ్వు సెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఈ వర్డ్ నువ్వు టైప్ చేసి సెర్చ్ చేస్తే గన ఆ పర్టిక్యులర్ వర్డ్ ఆ రికార్డ్ నీకు ఇక్కడ కనిపిస్తది. ఇక్కడ మనం ఇంకోటి తెలుసుకోవాల్సిందంటే ఓనర్ అన్నమాట. ఈ రికార్డ్ ఓనర్ ఎవరు అంటే శ్రీనాథ్ గజ్జల. ఈ రికార్డ్‌కి ఓనర్ నేనన్నమాట. ఇక్కడ ఇది ఓనర్ అనేది లుకప్ అన్నమాట. లుకప్‌లో ఎందుకు లుకప్ అంటే అంటారంటే అది మీకు ఆహ్, డేటా టైప్స్ చెప్పినప్పుడు ఆ లుకప్ ఏంటి? ఎందుకు ఓనర్‌ని లుకప్ అంటాం అనేది మీకే అర్థమవుతుంది. ఇది ఇంకా ఫాస్ట్‌గా చెప్పాలి అంటే ఇది ఈ రోజుకి ఇది సెర్చ్ అన్నమాట. ఇది అడ్వాన్స్‌డ్ సెర్చ్ అంటారన్నమాట. ఇది క్విక్ క్రియేట్ అంటారు. ఇది అడ్వాన్స్‌డ్ ఫైండ్ అంటారు. ఇది సెట్టింగ్స్ అంటారు. ఇది హెల్ప్ అండ్ సపోర్ట్. ఇది జనరల్ మేనేజర్. ఇది అడ్వాన్స్‌డ్ సెర్చ్ మనము బ్యాక్ ఎండ్‌లోకెళ్ళి మనము అక్కడ ఎంటిటీస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నప్పుడు నువ్వు అక్కడ నీకేం కావాలంటే అది టైప్ చేసి సెర్చ్ చేస్తే అది నీకు కనిపిస్తది. క్విక్ క్రియేట్ అంటే అకౌంట్స్ అంటారనమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇక్కడ న్యూ అనేది 2 టైమ్స్ ఉంటుంది. ఇక్కడ అకౌంట్స్‌లో న్యూ అనేది ఒకసారి ఉంది. ఇక్కడ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఉందనమాట. ఇంకో మెథడ్ ఏంటి అంటే క్విక్ క్రియేట్‌లోకెళ్ళి అకౌంట్స్ క్లిక్ చేసినప్పుడు మనకు బై డిఫాల్ట్‌గా మనకి ఇక్కడ ఒక క్రియేట్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనకి నేమ్స్ అన్ని డీటెయిల్స్ అన్ని సేవ్ అండ్ క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి ఇంకొకటి క్రియేట్ అయింది చూడండి. ఈ వ్యూస్ క్విక్ క్రియేట్ ఎలా ఇక్కడికి మన కస్టమర్ ఐడీ ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే ఎంటిటీ ఎడిటర్‌లోకెళ్ళి అలో క్విక్ క్రియేట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ చేసుకోవడానికి యాక్సెస్ ఉంటదనమాట. ఇది వీటి గురించి రేపటి క్లాస్‌లో మనము తెలుసుకుందాము. ఇంకా అలాగే మనము వాట్ ఈస్ ఎంటిటీ ఎలా క్రియేట్ చేయాలి? రికార్డ్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు నేను రికార్డ్స్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా చెప్పాను ఇప్పుడు. ఎలా అంటే చెప్పాను కదా! న్యూ క్లిక్ చేసినప్పుడు ఇదే రికార్డ్ అనమాట. ఇదే రికార్డ్. ఇది మెయిన్ ఫార్మ్ అంటారనమాట. ఈ రికార్డ్స్ ఇలా క్రియేట్ చేయాలి. ఇక్కడ చెప్పాను కదా! ఇవే రికార్డ్స్. నువ్వు యాక్టివ్ కావాలంటే యాక్టివ్ చేసుకోవచ్చు. డీయాక్టివేట్ కావాలంటే డీయాక్టివేట్ చేసుకోవచ్చు. లేదా ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. లేకుంటే ఈ 2 రికార్డ్స్ మర్జ్ చేయాలంటే మర్జ్ చేయొచ్చు. అసైన్ చేయాలంటే అసైన్ చేయొచ్చు. వేరే వాళ్ళకి షేర్ చేయాలన్నా వాళ్ళకి షేర్ చేయొచ్చు. లేదా ఇవన్నీ మనము ఈ ఇయన్నీ ఫీల్డ్స్ అంటారనమాట. మెయిన్ ఫోను, అడ్రెస్, ప్రైమరీ కాంటాక్ట్, ఈమెయిల్ ప్రైమరీ కాంటాక్ట్ ఇవన్నీ ఫీల్డ్స్ అంటారనమాట. చూడండి ఇక్కడ అకౌంట్ నేమ్, ఫోను, ఫ్యాక్స్, వెబ్‌సైట్, పేరెంట్, అడ్రెస్ 1, స్ట్రీట్ 2, స్ట్రీట్ 3, సిటీ ఇవన్నీ ఫీల్డ్స్ అంటారనమాట. ఆ ఫీల్డ్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అలాగే ఎంటిటీస్ ఎలా క్రియేట్ చేయాలి? ఇంకా ఈ బటన్స్ వచ్చే క్లాస్‌లో ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకుందాం. అలాగే ఈ ఫార్మ్ డిజైన్ మనకి ఏ ఫీల్డ్స్ మనకు కావాలి? అవన్నీ మనము వచ్చే క్లాస్‌లలో తెలుసుకుందాం. లే ఇంకొకటి ఏదైనా ఫిల్టర్స్ పెట్టి నువ్వు పర్టిక్యులర్ రికార్డ్ నువ్వు తెచ్చుకోవాలి. ఇప్పుడు స్టేటస్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఫీల్డ్స్ అంటారనమాట. ఇవన్నీ ఫీల్డ్స్. అకౌంట్ ఎంటిటీలో మల్టిపుల్ ఫీల్డ్స్ ఉండొచ్చు. ఎన్నైనా ఉండొచ్చు ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ ఫీల్డ్స్ గురించి డీటెయిల్‌గా ఒక క్లాస్‌లో మాట్లాడుకుందాం. ఈరోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి ఈ సిస్టమ్ ఫెమిలియర్ గురించి నేను చెప్పాలి కంపల్సరీ బేసిక్స్ అన్నమాట ఇవి. ఇవి అర్థమైతే మనకి వచ్చే క్లాస్‌లలో ఇంకా కొంచెం డెప్త్‌కెళ్ళినా మనకి ఏది ఎక్కడ ఉంటది అనేది అర్థమవుతది. ఇవన్నీ ఏం తెలియకోకుండా డైరెక్ట్ ఎంటిటీస్ క్రియేషన్ చేస్తే మనకి చిన్న చిన్న బేసిక్స్ ఆ యూఆర్ఎల్ గురించి, వీటిని అకౌంట్స్‌ని, కాంటాక్ట్స్‌ని, ఇది నావిగేషన్ గురించి ఇవన్నీ కొత్తగా తెలియని వాళ్ళకి కొంచెం పదాలు కూడా కొత్తగా ఉంటాయి కాబట్టి మనకి అంత అర్థం కాదు. అందుకే అలాంటి వాళ్ళ కోసం ఈ ఈరోజు అదే పనిగా మనం డిస్కస్ చేస్తున్నాం. అంతే ఈరోజు ఇంకా వచ్చే క్లాస్‌లో
ఇంకో వీడియోతో మీ ముందరికి వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇనిషియల్ స్టేజెస్‌లో నాకు ఈ యూట్యూబ్ క్రియేట్ చేయడం అనే ఆలోచన కొత్తగా ఎ నేను నాకు నేర్చుకున్న స్కిల్స్ నేను టెస్ట్ చేసుకోవడం, అలాగే నాకు 10 మందికి చెప్పాలని అనిపించింది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. ఇంకా నేను బెటర్‌గా వచ్చే క్లాస్‌లలో చెప్తాను. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే. బాయ్.